మెదక్ జిల్లా వెల్లుర్తి మండల కేంద్రంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. దశాబ్దాలుగా వస్తున్న ఆచారాన్ని కొనసాగిస్తూ సంఘం అధ్యక్షులు బాలరాజు నేతృత్వంలో గంగపుత్రుడు భక్తి శ్రద్ధలతో ఈ ఉత్సవాలు నిర్వహించారు. అమ్మవార్లకు బోనాలు, వడిబియ్యం సమర్పణ, గ్రామ దేవతలైన నల్లపోచమ్మ మరియు ముత్యాలమ్మ అమ్మవార్లకు గంగపుత్ర సంఘం సభ్యులు ఘనంగా బోనాలు సమర్పించారు. మహిళలు భక్తితో బోనమెత్తి ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవార్లకు వడిబియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం గంగపుత్ర సంఘం సభ్యులందరూ అత్యంత ఉత్సాహంగా చలువు పందిరి తీసి తమ సంప్రదాయాన్ని చాటుకున్నారు. అంబరానంటిన సంబరాలు, అమ్మ దయ ఉంటే సకల సౌభాగ్యాలు కలుగుతాయనే నమ్మకంతో గంగపుత్రుడు తమ బంధుమిత్రులతో కలిసి ఈ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. డప్పు చప్పళ్లు, భక్తి కీర్తనల మధ్య వెల్లుర్తి గ్రామం ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోయింది. ముఖ్య సభ్యులు ఈ కార్యక్రమంలో గంగపుత్ర సంఘం అధ్యక్షులు బాలరాజుతో పాటు పరమేష్, అశోక్, కట్లే నరసింహులు, నాగేష్, సాయిలు, ఆంజనేయులు, అశోక్, నరేందర్, పవన్, రాజ్, మంగిపల్లి యాదగిరి, శ్రీనివాస్, సురేష్, రమేష్, సురేష్, గోనయ్య, కృష్ణ, మధు, టీజీఎన్ ఛానల్ విలేకరి సాయిబాబా, మల్లేష్ మరియు సంఘ సభ్యులు, వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉగాది వేడుకలను విజయవంతం చేశారు. వెల్దుర్తి గంగపుత్ర సంఘం వెల్దుర్తిలో మేము ముత్యాలమ్మకు, నల్లపోచమ్మకు మాకు సలం పందిరి బోనాలు తీయడం జరుగుతుంది. ప్రతి ఏడాది ఇలానే జరగాలని మేము మా గంగపుత్రులు అందరము కోరుకుంటున్నాము. మరియు మా కులము, మా సభ్యులు అందరూ సహకరించాలి. ఎల్లవేళలా మేము కూడా ఇలానే ఎప్పటికీ కలిగి ఉండాలని కోరుకుంటున్నాము. మాకు దేవతలు అందరూ చల్లగా చూడాలని మా గంగపుత్ర సంఘం నుంచి మేము మా సభ్యుల అందరము మంచి దీవెనార్థులతో ఉండాలని కోరుకుంటున్నాం. జై గంగపుత్ర. గంగపుత్ర సభ్యులకందరికీ మా యొక్క శుభాకాంక్షలు చెప్తున్నాము. మా వెల్లుర్తి గంగపుత్ర సంఘ సభ్యులమందరం కలిసి ఈ ఉగాది జరుపుకున్నాము. నల్లపోచమ్మ మరియు ముత్తాలమ్మకు బోనాలు సలపంది తీసినాము. కాబట్టి మాకు గ్రామ సభ్యులు ప్లస్ మా గంగపుత్ర సభ్యులందరూ కలిసి మాకు సహకారం చేసినందుకు ధన్యవాదాలు చెప్తున్నాము. మరియు మా పాడి పంటలు అన్నీ కలిసి ఉండాలని అందరు గ్రామ సభ్యులందరికీ కోరుకుంటున్నారు. అశోక్, జై గంగపుత్ర. ఉగాది పండుగ శుభాకాంక్షలు అందరికీ. ఈ ఉగాది సందర్భంగా మా గంగపుత్రం అందరం కలిసి సలంపందిరి, బోనాలు, ముత్తలమ్మకు మరియు నల్లపోచమ్మకు ఘనంగా జరుపుకున్నాము. ఇలాగే ప్రతి ఏటా జరుపుకోవాలని మా గంగపుత్రులందరికీ ఈ నా నుంచి ఉగాది శుభాకాంక్షలు. మెదక్ డిస్టిక్ వెల్దుర్తి మండలంలో వెల్దుర్తి విలేజ్లో మా గంగపుత్రులము ప్రతి సంవత్సరము
ఈ ఉగాది కొత్త సంవత్సరం వల్ల మా పెద్దలు మా నాన్నలు తర్వాత మేము ఇందులో పాల్గొని మా పోచమ్మ తల్లికి గ్రామ దేవతలకు పోచమ్మ తల్లి ముత్తలమ్మ తల్లికి సలం పందిరి బోనాలు ప్రతి సంవత్సరం తీయగలుగుతున్నాము. మేమందరం ఏకంగా గంగపుత్రాలం ఒకటై మేము మా డబ్బులతో ఇది చేసుకొని మేము ఎప్పటికీ ఇదే చల్లగా అమ్మవాళ్ళకు చేస్తున్నాము. ఇప్పుడు కూడా అదే విధంగా చేస్తున్నాము, కొనసాగుతూనే ఉన్నాము ముందుకు. ఇప్పుడు కూడా బాగున్నాము. మా చెరువులు కానీ మా కుంటలు కానీ మేము కానీ అందరం బాగున్నాము. మా భార్య పిల్లలతో సహా మా కుటుంబం వాళ్ళు మా గంగపుత్రులు అందరూ ఎక్కడున్నా కానీ చల్లగా ఉండాలని మేము అందరినీ దేవుని ప్రార్థిస్తున్నాము. జై జై గంగాపుత్ర, జై గంగాపుత్ర, జై గంగాపుత్ర. మేము ఈరోజు అలాగా బేస్తవారం రోజు 19వ తారీఖు ఉగాది పండుగ జరుపుకుంటున్నాం గంగాపుత్రం కాబట్టి మాకు ఊరు సభ్యులందరూ సహకరించారు. కాబట్టి మాకు ఇంకోటి ఏంటంటే మేము వెనుకబడి ఉన్నాము, బీసీలో రిజర్వేషన్ కూడా కావాలి. మాకు ఈరోజు ఏంటంటే మాకు అనుకున్న పనులు కావట్లేదు, కాబట్టి అనుకున్న పనులు కూడా కావాలి. మా పిల్ల పాపలతో అందరం కలిసి కూడా మేము గంగాపుత్ర సంఘానికి వచ్చాము. కాబట్టి అందరం ఏకంగా ఉన్నాము. కాబట్టి ఎప్పటికి కూడా ఎల్లవెల్లా ఇదే రకంగా ఉండాలని కోరుతున్నాము. మాకు వర్షాలు పడి మాకు అన్ని రకంగా ఉంటే కూడా బాగుంటుంది. చెరువులు కుంటలు అన్ని నిండితే కూడా బాగుంటుందని ఆలోచిస్తున్నాము. ఏంటంటే మాకు చేప పిల్లలు వేయడం కూడా జరుగుతుంది. అలాగేంటంటే ఎప్పటికి కూడా వేస్తున్నారు కాబట్టి మాకు ఎప్పటికి కూడా జరుగుతూనే ఉండాలి. కాకపోతే ఏంటంటే మేము అనుకునేది ఏంటంటే మాకు సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, మాకు ఎప్పటికి కూడా అది ఉండాలి. మేము అందరం బాగుండాలి. దాంట్లోనే మా పిల్లలు భార్యలు పిల్లలు అందరం వచ్చినాం కాబట్టి అందరం మంచిగా ఉండాలి. ఇంకోటి ఏంటంటే మేము సారీ అరే